కేసీఆర్ గారు బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడంగానే 10 మంది మంత్రులు ముఖ్యమంత్రి కొడుకులకు లాగులు దర్శి ఒకటే ప్రెస్ మీట్లు కేసీఆర్ తిట్టుడు తప్ప ఇంకో విషయం చెప్తలేరు. చెప్పిన సబ్జెక్ట్ మీద ఒక్కడు మాట్లాడతలేడు. 90 టీఎంసీలు 45 టీఎంసీ ఎందుకు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఆయనకు చదువు రాదు, అవగాహన లేదు, దాని గురించి చెప్పాడు. ముఖ్యమంత్రి ఎందుకు చేసిన 45 టీఎంసీలు చెప్పు అంటే దాని గురించి చెప్పాడు. దాన్ని గమనించి మనం అవగాహన పెంచుకొని తెలంగాణ ప్రజానికానికి అన్యాయం జరిగితే కేసీఆర్ గారు మన ప్రెస్ మీట్ స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ గారిని 25 ఏళ్లకే చంపుతున్నారు కొడుకులు. తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటి నుంచి రేపు చచ్చిపోతారట, మాపు చచ్చిపోతారట, లివర్ బాగలేదు, అది బాగలేదని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే ప్రచారం చేస్తున్నారు. నాకు మంచిగా ఉంది, ఏ బాధ లేదు, ఇంకెన్నేళ్ళు చంపుతారా, నన్ను లంగ మాటలు దొంగ మాటలు మాట్లాడినా భరించినా, కానీ తెలంగాణ రైతాంగానికి తెలంగాణకు ఇబ్బంది కలిగితే ఇగో ఈ రోజు నేను అందుకే బయటకు వస్తా ఉన్నా. ఇక మీ భర్త కొడతాను కేసీఆర్ గారు చెప్పారు. కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం ఉద్యమానికి శ్రీకారం చూద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.